నా పేరు సుగుణ. మా అమ్మకి మేము నలుగురం. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఒక అక్క. మాది వ్యవసాయం చేసుకొని మధ్యతరగతి కుటుంబం. నేను పెద్దగా చదువుకోలేదు. అక్క పెళ్ళి నా చిన్నప్పుడే అయింది. అక్కని మా మేనమామకిచ్చి చేశారు. బావ చాలా మంచోడు. అక్కని పల్లెత్తు మాట కూడా అనడు. అక్కకి ఇద్దరు అబ్బాయిలు. కొన్ని సంవత్సరాల తర్వాత పెద్దన్నయ్య పెళ్ళి కూడా అయింది. వదిన కూడా చదువుకోలేదు. కానీ అన్నయ్య మాత్రం ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా జాబ్ చేస్తున్నాడు. అన్నయ్యకు 3 కొడుకులు. తరువాత నా పెళ్ళయింది. ఏ ముహూర్తాన నా పెళ్ళి కుదిర్చారో కానీ పెళ్ళైన నాటి నుండి నా కష్టాలే. నా వల్ల పుట్టింటి వాళ్ళ కష్టాలే. కానీ పెళ్ళైన కొత్తలో ఎక్కువ తాగేవాడు కాదు. తర్వాత మాకు మొదట ఆడపిల్ల పుట్టిందని గొడవ మొదలైంది. ఇక అప్పటి నుంచి తాగటం, ఎక్కువగా తిరగటం, సంతానాన్ని పట్టించుకోవటం మానేశాడు. మిగతా కట్నం కోసం ఏదింపులు మొదలుపెట్టాడు. మా అన్నయ్యలు బాగా ఆలోచించి ఇప్పుడు కట్నం తాలూకా డబ్బులు ఇస్తే తాగుడుకు తగలేస్తాడని ఇవ్వలేదు. నాకు బాబు పుట్టాక మా చిన్నన్నయ్యకు పెళ్ళయింది. చిన్నన్నయ్యకు 2 కొడుకులు. నాకు బాబు పుట్టాక తర్వాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోమంటే భయపడి ఇంకో ఆడపిల్ల కూడా జన్మనిచ్చాను. తను మాత్రం నన్ను కట్నం కోసం వేధించటం ఆపలేదు. ఇలా కొన్ని రోజులు, సంవత్సరాలు గడిచాయి. మా పెద్ద కూతురు పెద్ద మనిషి అయింది. మళ్ళీ గొడవ. మా అన్నయ్యలు ముందు జాగ్రత్తగా 60,000 కట్నానికి 5 లక్షలు మా ఇద్దరు కూతుళ్ళ పేరిట డిపాజిట్ చేశారు. ఆ డబ్బు నాకు కావాలి. మీ అన్నయ్యలు బ్యాంకులో ఎలా వేశారని నన్ను బాగా కొట్టి పుట్టింటికి పంపించాడు. మా అన్నలే పెద్దమ్మాయిని హాస్టల్లో చదివిస్తున్నారు. ఇంకో అమ్మాయి, అబ్బాయి, నేను కూడా వచ్చి పుట్టింట్లో ఉన్నాం. అత్తవారింటికి దగ్గర అన్ని పొలం పనులు చేసి నేను హైదరాబాదులో ఏ పనికి పోవాలి? నా పిల్లల్ని ఎలా పోషించాలి? ఎన్ని సంవత్సరాలైనా తను మారలేదు. కొత్తగా ఇప్పుడు మారతాడన్న నమ్మకం లేదు. నాకు మళ్ళీ వెళ్ళాలని లేదు. కానీ సమాజం దృష్టిలో నేను మొగుడు వదిలేసిన ఆడదాన్ని, మగతోడు లేని ఆడదాన్ని. చూసిన ప్రతి మగవాడు రాబందై కబలిస్తున్నాడు. నేను 3 పిల్లలు కలిసి మా పుట్టింటిలో ఎన్ని రోజులు ఉండాలి? వాళ్ళకి పిల్లలు, సంసారాలు అన్నీ ఉన్నాయి. అలా అని ఏ రోజు కూడా మా అన్నయ్యలో నన్ను బరువు అనుకోలేదు. అన్న మనవాడైనా వదిలిన మన వాళ్ళు అవుతారా అని సూటిపోటు మాటలతో సూదులు గుచ్చినట్లు మాట్లాడుతున్నారు. పెళ్ళైన మొదటి నుంచి తాగుబోతని తెలిసి కూడా 3 కనటం, ఎందుకో ఇలా మా ప్రాణం మీదకు తెచ్చి పెట్టుకోవటం ఎందుకని ఓ వదిన చెప్పటం, కట్నం డబ్బులు కట్టడం కోసం కొన్ని సంవత్సరాలు దూరంగా ఉండి కనీసం రాఖీ పండగకు అన్నలకు రాఖీ కట్టడానికి రాలేదు. కానీ ఇప్పుడు డబ్బులు వచ్చాక వచ్చి నెల నెలగా మా ఇంటి దగ్గర ఉంటే మాది సంసారం కాదని దెప్పు పొడుస్తుంది ఇంకొక వదిన. ఇలా వాళ్ళ ఇంట్లో ఉండి వదలను అనే సూటిపోటి మాటలు పడటం నా వల్ల కాదు అని కొన్ని రోజులు అక్క దగ్గర ఉందామని వచ్చిన అక్క పెళ్ళప్పుడు నేను చిన్నపిల్లని. బావ నన్ను చెల్లిలాగా చూసుకున్నాడు. కానీ సమాజం నమ్ముతుందా? అక్క ఇంట్లో ఉంటే నా మొగుడు ఫోన్ చేసి అక్క మొగుడు దిక్కు అయ్యాడా అని ఎటగారంగా మాట్లాడడంతో
నా మనసు చంపేశాడు. దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్న నేను తన దగ్గరికి వెళ్ళలేక, పుట్టింట్లో ఉండి వాళ్ళకి బరువుగా కాలేక ఒక ఇల్లు మాట్లాడి నేను మా పిల్లలు ఉంటున్నాం. నాకు పెద్ద దిక్కుగా మా అమ్మ కూడా నాతో పాటు ఉంటుంది. నాకు వచ్చిన టైలరింగ్ పని, ఇళ్లలో పని చేసుకుంటూ నా పిల్లల్ని పోషించుకుంటున్నాను. కానీ ఇంటి పక్క వాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ అనే మాట, 3 పిల్లల్ని ఒక ఆడది ఎన్ని రోజులని కష్టం చేసి సాగుతుంది. విడాకులు తీసుకోకుండా ఇలా ఉన్నా ఏ మొగుడికి బుద్ధి ఎలా వస్తుందని చెప్పలేము. పెళ్ళై ఇన్ని సంవత్సరాల నుండి వాడు తాగుతూనే ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా తాగటం లేదా కదా అని ఇన్ని సంవత్సరాలు అన్నీ తెలిసే కాపురం చేసావు కదా, ఇప్పుడు ఇక్కడ ఉండి ఇన్ని కష్టాలు పట్టడం ఎందుకు? ఆస్తి లేకనా, ఇల్లు లేకనా, ఉన్న 10 ఎకరాలు సాగు చేస్తూ అదే కష్టం చేస్తూ అక్కడే ఉంటే మహా అయితే ఇంకో 10 ఏళ్ళు బతుకుతాడు మీ ఆయన. తాగి తాగి ఎప్పుడు చస్తాడో తెలియదు. ఉన్న 2 ఇళ్ళు 10 ఎకరాల పొలం నీకు నీ పిల్లలకే కదా అని నన్ను పెద్ద మనుషులంతా కలిసి ఒప్పించి నన్ను వెళ్ళమన్నారు. ఇది సరైన నిర్ణయమే అని నాకు అనిపించి, ఎందుకంటే పెళ్ళై పిల్లలు ఉండి భర్త బతికే ఉండి ఇల్లు విడిచి ఒంటరిగా బతకడం చాలా కష్టం. పౌరుషానికి, ఆత్మాభిమానానికి పోయి బయటకు వస్తే నీకు బతికే శక్తి ఉన్నా నిన్ను సమాజం మాటలతో నిస్సహాయురాలుగా చేస్తుంది. అందుకే తోడు లేని ఆడదాని జీవితం కష్టంగా ఉందని వెళ్ళాను.